హలో అందరికీ ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అసలు లాస్ట్ వీడియో ఏంటి, స్విమ్స్ యూనివర్సిటీ యొక్క నోటిఫికేషన్ 2024 అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు కోర్సు ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్ కోర్స్ యొక్క క్యాలెండర్, అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇవన్నీ కూడా నేను వీడియోలో మీకు తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వీలైతే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఈచ్ కోర్స్ ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాము. సో బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ అయితే ఇంటర్ బైపీసీ అండ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా సేమ్, అండ్ ఈ 10 పారామెడికల్ కోర్సెస్ కూడా సేమ్ అనమాట. ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఏపీ ఎంసెట్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసి ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట, ఈచ్ కోర్స్కి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ అయితే 100 అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ 50 అండ్ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ 12 అండ్ బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ 20, ఇలా మిగతా కోర్సెస్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్సు డ్యూరేషన్ అయితే చూడండి. బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి 4 years ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ 4 years ప్లస్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ ఈ పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా 4 years ఉంటాయి, 6 సెమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అడ్మిషన్ క్యాలెండర్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 7th month 22 వరకు ఉంటుంది. సో 22 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లే ఆఫ్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ఇది వచ్చేసి 7th month 13th at 5 PM కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఒక మెరిట్ ర్యాంక్ అన్నది ఇస్తారనమాట. అది 13th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ త్రూ ఈమెయిల్ ఆర్ ఇన్ పర్సన్ అనమాట. సో ఈమెయిల్ అన్నది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. మీరు అప్లై చేసేటప్పుడు ఒక మంచి వ్యాలిడ్ ఈమెయిల్ అయితే ఇవ్వండి. బికాజ్ ఎందుకు అంటే మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, అంటే మెరిట్ లిస్ట్లో కానీ లేక మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఏమైనా ఈమెయిల్కే మెసేజెస్ వస్తాయన్నమాట. ఈ రిమార్క్స్ అన్ని కరెక్ట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు. అది వచ్చేసి 8th month 5th అయితే ఇస్తారనమాట. August 5th ఈవినింగ్ 5కి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇదైతే మెయిన్ అనమాట, బాగా చూడండి. ఎందుకు అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే మనకి రిలీజ్ అవుతుందో అండ్ ఈ మెరిట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి 8th month 10th రిలీజ్ చేస్తారు. సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో ఆ క్యాండిడేట్స్ అయితే యూనివర్సిటీకి వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పేయింగ్ ఫీ అనమాట. ఎవరికైతే ఎక్కడ సీట్ అలాట్ అయిందో అక్కడికి మీరు 8th month అంటే August 13 అండ్ August 14 వరకు మీకు టైం ఉందన్నమాట. అండ్ అందరూ అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో వాళ్ళకి అయితే ఈ లింక్ ఓన్లీ August 14 వరకే ఉంటుంది. సీట్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ మెన్షన్ చేస్తాను, చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఈ యొక్క క్యాలెండర్లో మీరు చూసిన డేట్స్ అన్ని కూడా ఫుల్ వీడియోలో నేను చెప్పేశాను కదా. సో రిలీజ్ అయిన రోజు కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మూన్ ఫిజియో. ఇంకా మంచి మంచి వీడియోస్, యూజీ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇంకా చాలా రిలీజ్ చేయాలి. సో అవి అన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. సీ యూ ఆల్.